ఓకే. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు నామం కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ, ఈ శ్రమల దినాలు లెంట్ డేస్ లో ఉన్నాం కాబట్టి ఇలాగూ అనుదినము మనల్ని మనము ఉజ్జీవింప చేసుకోవటానికి, మన జీవితాలను చక్కదిద్దుకొని ప్రభు కొరకు ఒక చక్కని సాక్ష్యం కలిగిన వారంగా, అంత మాత్రమే కాకుండా ఆయన రాకడలో ఎత్తబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ఈ రీతిగా సారి వాక్యము ద్వారా మనల్ని ప్రభు ఆయత్తపరుస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ రీతిగా సంఘాలలో ఆయా రీతులుగా ఆయా స్థలాల్లో వ్యక్తిగత కూడికల ద్వారా అనేక విధములైనటువంటి ఈ ఈ విధమైన మీటింగ్స్ ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇది జాగ్రత్తగా అందరం గమనించవలసినటువంటి విషయం. హెచ్చరిస్తూ ఉన్నాడు. దేనికి హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన రాకడలో ఎత్తబడాలని, ఎత్తబడుట మాత్రమే కాదు కానీ ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి రాజ్యములను ఏలాలని ఆయన ఆశ ఉన్నది. ఆయన అట్టి ఆశ నెరవేర్చబడటానికే ఈ రీతిగా మనము జూమ్ ద్వారా కలుసుకుంటూ ఒకరిని ఒకరము బోధించబడినటువంటి విషయాల ద్వారా చక్కపరచుకుంటానికి ప్రభు ఇచ్చిన మరి యొక్క ఈ జూమ్ అవకాశమును బట్టి, నడిపిస్తున్నటువంటి వారిని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నారు. మంచిది. ఈ శ్రమల దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన కార్యము మనందరికీ తెలిసిందే, కొత్త విషయాలు ఏమీ కావు. ఆయన రక్షణ మార్గమును మనకు ఏర్పాటు చేసిన విధానము తెలుసు. ఆయన యోహాను సువార్తలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని అంటాడు. అదే యోహాను సువార్తలోనే నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును వెళ్ళలేడు అంటాడు. ఏంటి సంబంధాలు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకమందున్నటువంటి ఆ తండ్రి చిత్తానుసారంగా ఆయన అనుమతి ఇస్తే ఈ లోకానికి రావటము, 33.5 సంవత్సరాల శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన నెరవేర్చవలసినటువంటి కార్యము సమీపమైనప్పుడు శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఎవరు ఆయనను అప్పగించలేదు, ఆయనే తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మనము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో పుట్టినందుకు క్రిస్మస్ వేడుకలని చేసుకుంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారు అని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది చేసుకుంటాం. చాలా మంచిది. కానీ మనము ఈ రెండు ఎంత శ్రద్ధగా, ఎంత మనసు పెట్టి, ఎంత వాక్యాన్ని ద్వారా ఉద్రేకించబడుతూ ఆయన కొరకు ఈ కార్యాలు చేస్తూ ఉన్నామో, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరి యొక్క కార్యం ఏంటనంటే, ఆయన పోతూ పోతూ ఒక మాట చెప్పాడు, నేను తిరిగి మరలా ఇలా ఇప్పుడు నేను ఎలా వెళుతూ ఉన్నానో మీరందరూ చూస్తూ ఉన్నారో అదే రీతిగా నేను మరలా మీ మధ్యకు వస్తాను అన్నాడు. ఆయన రానై ఉన్న దేవుడు, ఆయన రానై ఉన్న ప్రభువు, ఆయన రానై ఉన్న ప్రధాన యాజకుడు. ఆయన తిరిగి మన కొరకు ఈ లోకానికి ఆయనతో సదా జీవింప చేసుకోవటానికి రానై ఉన్నాడు. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఇది ఈ లోకంలో మనం ఉన్నప్పుడు. కానీ ఆయనతో పాటు సదాకాలం ఆ లోకంలో ఉండటానికి, ఆయన రాజ్యములో ఉండటానికి, ఆయన స్థావరములో ఉండటానికి, స్థిరమైనటువంటి నివాసము కలిగి, ఇలాగా అశాశ్వతమైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటి లోకంలో ఉండటానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. అందుకే
అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆయన సిలువ వేయబడ్డాడు. ఖచ్చితంగా ఇది మనందరము దుఃఖ దినాలే మనకందరికీ. కానీ ఆ దుఃఖ దినాల్లో ఆయన జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అనంటే సంతోషాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఇవన్నీ పక్కన పెట్టి ప్రభు అయ్యా ఏంటి ఈ విషయాలు నాకు బోధించు అనంటే దుఃఖించవలసినటువంటి సమయాలు కాదు. ఆయన దుఃఖించాడు. ఆయన చేశాడు ఆ కార్యమంతా. రక్షణ కొరకు, రక్షణ పొందుకోవటానికి నీవు నేను ఏమైనా కార్యం చేస్తున్నామా? ఈ లోకస్తులు చేస్తూ ఉన్నట్లుగా అనేక లోక సంగతులను మనం అనుసరించట్లేదు. ఆయన మనకు రక్షణ మార్గాన్ని చాలా సులువుగా మార్గాన్ని సరళము చేసి మన ముందు ఉంచాడు. మనం చేయవలసింది ఒకటే. మనమేం సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. మనమేమి సిలువ మీద ఆయన పలికిన మాటలు పలికే అవసరం లేదు. మనమేమి కూడా ఆ గాయాలు, ఆ దెబ్బలు పొందవలసిన అవసరం లేదు. అవన్నీ యాక్చువల్‌గా మనవి. కానీ మనల్ని ప్రేమించిన ఆ దేవుడు తన శరీరం మీద అవన్నీ కూడా పొందుకొని ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. ఇక మనకు ఉండాల్సింది ఆనందమే. ఇక మన జీవితం అంతా కూడా ఆనందమయమే. సంతోషంతో కొనసాగించవలసినటువంటి దినాలు మనవి. లోకంలో ఉన్న వాళ్ళలాగా కాదు. ప్రభువులో ఉన్నప్పుడు ఈ లోకంలో ఆనందమే, ఈ లోకాన్ని విడిచినా ఆనందమే. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఒకసారే కాదు, మరలా చెప్తున్నాను ఆనందించండి. మరలా చెబుతున్నాను ప్రభువునందు ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పగించబడినటువంటి ఆ రాత్రి ఆయన రొట్టెను పట్టుకొని ద్రాక్షారస పాత్రను తీసుకొని ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ఆయన. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్తాడు. 1 కొరింథీయుల్లో ఆ మాట రాస్తాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దేనిని? ఆ బల్లలో. ఎప్పుడైతే మన ముందు బల్ల ఉంచబడిందో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రొట్టెను అందులో ఏమీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసుకుంటున్న ఆ రొట్టెలో ఏ శక్తి లేదు, ఆ రక్తంలో ఏ శక్తి లేదు. అది సాదృశ్యంగా మన ముందు ఉంచబడింది. దాన్ని తీసుకుంటున్నటువంటి ప్రతిసారి మనము మన శరీరముల మీద పడవలసినటువంటి శిక్ష యావత్తును ఆ సిలువలో ఆ యేసు ప్రభువుల వారు ప్రేమించాడు కనుకనే, మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన తన మీద వేసుకున్నాడు ఆ శిక్షనంతా. దానికి సాదృశ్యంగా రొట్టె ఇచ్చాడు. ఈ రొట్టెను తీసుకుంటున్నప్పుడు నా శరీరము సిలువలో ఎంతగా నలగగొట్టబడిందో జ్ఞాపకం చేసుకో. నా శరీరం మీద ప్రతి దెబ్బ అది నీ మీద పడవలసింది. కానీ నిన్ను ప్రేమించాను కాబట్టి అవన్నీ నా మీద వేసుకున్నాను. ఇదిగో లోక పాపంలోను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అంతేనా? అంత మాత్రమే కాదు. యూదులకు ఏదైతే అవమానకరమైనటువంటి పనిష్మెంటో, శిక్షనో అది ఆయన భరించాడు. అదే సిలువ వేయబడ్డం. అదే మ్రాను మీద వ్రేలాడటం. మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తునిగా అయ్యాడు. యాక్చువల్‌గా శాపగ్రస్తులం మనం. అట్టి శాపమంతా మన మీద పడవలసింది. కానీ మనల్ని బహుగా ప్రేమించిన వాడే తన చేతితో మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు కాబట్టే ఆయన శాపగ్రస్తుడుగా మారి తన శరీరాన్ని అంతా నలగగొట్టుకున్నాడు. గాయముల చేత ఆయన శరీరము చేయబడింది. అతి పరిశుద్ధుడు, అతి సుందరుడు, 10,000 మందిలో కూడా గుర్తించదగినటువంటి సుందరుడు ఆ సిలువలో వికారంగా మారిపోయాడు. మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోమని ఆయన చెబుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏం చేయమంటున్నాడంటే జీవితాన్ని సరి చేసుకోండి. నేను నీ కొరకు పొందినటువంటి గాయములు
ఎంత నీ మీద పడవలసినటువంటి గాయాలన్నీ కూడా నేను నా మీద వేసుకున్నాను. నౌ యు ఆర్ ఫ్రీ. నీ మీద ఇప్పుడు ఏ శిక్ష లేదు. అందుకే ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. నీ శిక్షనంతా కూడా నేను కొట్టివేశాను. నీ శిక్షనంతా కూడా నేను నా మీద వేసుకున్నాను. నా భుజముల మీద వేసుకొని ఆ సిలువను నా భుజం మీద పెట్టుకొని నేను కొట్టివేశాను. అందుకే మనల్ని ఆనందించమంటున్నాడు. ఇప్పుడు ఆనందించండి. శాపగ్రస్తుడు అయ్యాడు. ఆ స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు సిలువలో మన కొరకే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలే కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. 7వ అధ్యాయము 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా, కొరింథీయులకు రాస్తూ అక్కడ అనేకమైనటువంటి విషయాల మీద, వారికి ఉన్నటువంటి డౌట్స్ మీద అంత క్లారిఫికేషన్ ఇస్తూ 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాల నిమిత్తమై మాట్లాడుతూ, వారికి హెచ్చరికలు ఇస్తూ, దిద్దుబాటు కలుగ చేస్తూ 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై షార్ట్ టైం. ఏ కాలము అంటే, ఆయన వస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా వస్తాడు. ఆ కాలము సమీపంగా ఉంది. వస్తానని చెప్పిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. తప్పకుండా వస్తాడు. కాలము కూడా సంకుచితమై ఉన్నది. వెరీ షార్ట్ పీరియడ్ మన ముందు ఉంది అని అప్పుడెప్పుడో రాశాడు. ఇంకా ఉందిలే సమయం అనుకుంటున్నారేమో. ఆయన లెక్క వేరు, మన లెక్క లాంటివి కావు. ఆయన లెక్క ప్రకారంగా ఆయన నిర్ణయించబడినటువంటి దినానికి ఆయన తప్పకుండా రానై ఉన్నాడు. వచ్చినప్పుడు మన స్థితి ఏంటి? వచ్చినప్పుడు మన స్థితి ఏమై ఉంటుంది? అందుకే అపోస్తలుడైన పౌలే హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చివరిగా ఒక మాట అంటాడు. కాలము సంకుచితమై ఉంది, ఎప్పుడొస్తాడో తెలియదు, వస్తామని చెప్పాడు. అప్పుడేమో నిర్ణయించబడినటువంటి దినాలు వచ్చినప్పుడు కన్యమరియ గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దినము సమీపించిన, ఆయన నిర్ణయించిన దినానే వచ్చాడు. నీవు నేను అనుకున్న దినానికి ఆయన రాడు. జాగ్రత్తగా గమనించదు. ఆయన ఎప్పుడైతే ఆయన దినాలు పరిపూర్ణమవుతాయో అప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఆ వచ్చినప్పుడు సంకుచితంగా ఉంది, షార్ట్ పీరియడ్ ఉంది. దిద్దుబాటు చేసుకుందాం. ఆ దిద్దుబాటు చేసుకోవటానికి అపోస్తలుడైన పౌలే మార్గం చూపిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయము మొదటి వచనంలోనే చివరిలో ఏమంటాడంటే, మొదట వచనం అంతా చదువుతాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. అబ్బా అమ్మా, జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పిలుపు, నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, పిలిచిన పిలుపు జాగ్రత్తగా గమనిస్తే ఆ పిలుపు ఈ లోకానికి సంబంధించింది కాదు. అది పరలోక సంబంధమైన పిలుపు అనే ఎంత శ్రేష్టమైన ధన్యత మనకిచ్చి ఈ రాత్రి మనకు ఆ మాటను బయలుపరుస్తూ ఉన్నాడు. ఎస్, మనల్ని పిలువబడినటువంటి పిలుపు, లేకపోతే మనల్ని పిలిచిన పిలుపు ఈ లోక సంబంధమైంది కాదు. అది పరలోక సంబంధమైన పిలుపు. అందులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనందరము కూడా ఆ పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులు కలిగినటువంటి వారము, పరిశుద్ధ సహోదరులు. బాబా నాకెంత ఆనందమైతే ఉందో ఈ మాటలు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ఏమొప్పుకున్నాం?
యేసుక్రీస్తు ప్రభువుల వారు పాప క్షమాపణ నిమిత్తమై సిలువలో మరణించాడు. ఆయన మరణము ద్వారానే నాకు రక్షణ లభించింది. ఆయన రక్తము చిందించుట ద్వారానే, ఆయన పొందిన గాయముల ద్వారానే నా పాపములన్నీ కూడా పరిహరించబడ్డాయి. ఆయన కార్చబడిన రక్తములో నా పాపములన్నీ కడగబడ్డాయి. ఆయన తిరిగి లేచుట ద్వారా, పునరుత్థానము ద్వారా నాకు నిత్య రాజ్యము దొరికింది. ఆ పరలోకంలో, ఆ పరిశుద్ధ గ్రంథంలో నా పేరు లిఖించబడింది. అది మనము నమ్మింది. ఆ నమ్మిన దానికి, మనం ఒప్పుకున్న ఆ దానికి ఆయన అపోస్తలుడు, ఆయనే ప్రధాన యాజకుడు అయినటువంటి ఆ యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎవరెవరి మీద నా లక్ష్యం ఉంచుతున్నారేమో ఈ రాత్రి ఎందుకో ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎవరి మీద నీ లక్ష్యం? నా లక్ష్యం ప్రభు మీద, నా లక్ష్యం యేసు మీద. యేసు మీద లక్ష్యం ఉంచమంటు. అదే హెబ్రీల పత్రికలోనే 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాట చాలా చక్కగా వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కూడా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఈ హెబ్రీ పత్రికలంతా ఆయన దేనికి శ్రేష్ఠుడో చెబుతూ ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అన్నటువంటి దాన్ని చెప్పటానికే పౌలు హెబ్రీయులకి పత్రిక రాశాడు. దేవదూతల కంటే ప్రధానుడు శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, ప్రధాన యాజకుల కంటే శ్రేష్ఠుడు, సమస్తములో అందరిలో విశ్వాసానికి కర్త అయిన అబ్రహాము కంటే కూడా శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, ధర్మశాస్త్రము కంటే శ్రేష్ఠుడు అని ఆయన శ్రేష్ఠతలన్నీ అపోస్తలుల కార్యాల్లో చూపిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అన్న దగ్గర నంబర్ ఇచ్చి కింద నోట్లో దాని అసలైన మాట చెప్తారు, సేనాధిపతి. విశ్వాసానికి అబ్రాహాం అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు విన్నా ఎంత నమ్మాడు చూడండి. తండ్రి మాట ఇచ్చాడు, ఆ తండ్రి మాటకు లోబడి శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి మాటకు లోబడి సమాధి చేయబడ్డాడు. తండ్రి మాటను నమ్మాడు కాబట్టే సమాధిలో నుండి సజీవుడిగా లేచి బయటకు వచ్చాడు. అది విశ్వాసం. అట్టి విశ్వాసానికి కర్త సేనాధిపతి ఆ యేసుక్రీస్తు ప్రభువులు. దానిని, ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆ యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి ఆయన మీదనే లక్ష్యం ఉంచండి. ఆయన వైపు చూచుచు, యేసు వైపు చూచుచు జీవితాన్ని కొనసాగించమంటూ. సులువుగా చుక్కలు పెట్టే పాపాలు అనేకములు వస్తాయి. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం 2వ భాగంలో చెప్పబడినటువంటిగా యేసు మీద లక్ష్యం ఉంచి, లక్ష్యం ఆయన మీద ఉంచితే తప్పకుండా ఎట్టి సులువుగా చుక్కల పెట్టు పాపాలు మన ముందు ఉన్నా ఆయన వైపు చూస్తే ఆ సులువుగా చుక్కలు పెట్టే పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. కొట్టివేయబడటమే కాదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటేనే మనందరికీ తెలిసిన కొండ మీది ప్రసంగం. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువుల వారు జన సమూహమును చూచి ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు. 5వ అధ్యాయంలో తన ప్రసంగం అలాగే కొనసాగుతుంది. 6వ అధ్యాయంలో అనేక హెచ్చరికలు ఇస్తూ, జాగ్రత్తలు చెబుతూ ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 7వ అధ్యాయానికి వచ్చి ఆయన ఇంకా మాట్లాడుతూనే చివరిగా ముగిస్తూ తన కొండ మీది ప్రసంగాన్ని ముగిస్తూ 8వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అంటాడు. అంటే ఇంకా కొండ మీదనే ఉన్నాడు. 7వ అధ్యాయం చివరి వచనంలో అక్కడేమంటాడంటే 24వ వచనంలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 24వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని
ఇంతవరకు పైన ఆయన 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మాటలన్నిటినీ వినమన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. ఇందులో ఏమన్నా ఎగ్జంప్షన్ ఉందా? ఎవరన్నా నువ్వు ఒక్కడివే, నువ్వు లేదు, లేదు ఇలాంటి వాళ్ళే అని అన్నాడా? లేదు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని మోసుకొని పోయాడు. ఇక్కడ కూడా అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు, ప్రతి ఒక్కరు, అది ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు విని, ఈ హెచ్చరికలు, యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి రావటం మంచి మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసింది, మంచిది. కానీ ఇప్పుడు మనం ఆయత్తపరచబడవలసింది దేనికోసం అంటే ఆయన రెండవ రాకడ. అది ఏంటి అనంటే దానికి సిద్ధపాటు అవసరం. ఎవరు సిద్ధపాటు అనంటే మనము సిద్ధపడి ఉంటేనే ఆయనతో మనం. అప్పుడు ఆయనే ఈ లోకానికి వచ్చాడు. మనకేం సిద్ధపాటు అక్కర్లేదు దానికి. ఆయనే వచ్చాడు. వచ్చిన ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధపరచి ఇప్పుడు సిద్ధపడమంటున్నాడు మనల్ని. మనం సిద్ధపడాలి. నీవు నేను వినుచున్న ప్రతి ఒక్కరూ సిద్ధపడితేనే. ఆయన నీతిమంతుడు గనుక మనము కూడా నీతిమంతులమై ఉంటేనే, ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉంటేనే ఎత్తబడతాం. అప్పుడు ఆయనతో సదా జీవిస్తాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. సులువుగా చుక్కల పెట్టు పాపాలని అక్కడ అన్నాడు కదా. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఏమంటాడంటే, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. పడదండి. ఎవరి జీవితాల్లో అయితే బండ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు స్థిరంగా ఉంటాడు, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు, అట్టి వారిలో ఆయన ఉంటాడు. వాడు పడిపోడు. ఆయన ఉన్న ఏ ఇల్లు కూడా పడిపోడు. గాలి రాని, వాన రాని, తుఫాన్ రాని, ఇంకేమైనా రాని, సులుగా చుక్కల పెట్టు పాపాలు ఎన్నెన్నా రాని, అవన్నీ అలా వెళ్ళిపోతాయి. నీవు నేను మాత్రం క్రీస్తునందు లక్ష్యముంచి జీవిస్తే, యేసు వైపు చూచుచూ మనం నడిస్తే ఎప్పుడూ ఆనందమే. ఎప్పుడూ ఆనందమే. ఈ లోకంలో ఆనందమే, ఆ లోకంలో ఆయన స్తుతిస్తూ ఆనందమే. ఆనందమే ఆనందం. సంతోషమే సమాధానం. అట్టి సంతోషకరమైనటువంటి సమాధానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇచ్చిన ఆయన చెబుతూ ఉన్నాడు, నేను మరలా రాబోతున్నాను. దాని గురించి సిద్ధపడండి. దాని గురించి సిద్ధపడాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. ఇవన్నీ ఆయన లెక్క అడుగుతాడా? ఏమడుగుతాడు? ఎలా జీవించావని అడుగుతాడు. ఎలా ఉన్నావని అడుగుతాడు. నీ లెక్క ఏంటి అని అంటాడు. అది మనం అప్పచెప్పవలసింది. అది ఆ విషయాలే మనం జాగ్రత్తగా చూసుకోమండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని కూడి వచ్చిన మనందరము కూడా, ఆ తర్వాత వినబోతున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి యేసు మీద లక్ష్యం ఉంచి, యేసు వైపు చూచుచు, రెండవ రాకడ కొరకు, మరలా రాబోతున్న ఆ యేసు కొరకు మన జీవితాలను చక్కపరుచుకొని, ఆయత్తపరుచుకొని, ప్రభు మనకిచ్చిన తలాంతులను ఆయన కొరకు వినియోగిస్తూ ఆయన కొరకు జీవించడం గాక. అట్టి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించి బలపరచి స్థిరపరచును గాక. ఆమేన్.